ఓకే సార్, మీ పేజ్ నేను ఫాలో అవుతాను. సో అసలు చాలా అంటే వాళ్ళని పట్టుకోవాలి, ఫైన్ వేయాలి కాదు మీ ఇది. సో ప్రతి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా ఎలా ఉంటుంది తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మీరు అసలు ఒక ఇంట్లో మెంబర్కి ఎలాగా మోటివేషన్ ఇవ్వాలో అలా మోటివేషన్ ఇస్తారు. సో నేను కూడా లాస్ట్ వీక్ సేమ్ మీకే ఇది చేశాను, హెల్మెట్ లేనందున. సో నేనైతే ఆ అవేర్నెస్ని, మోటివేషన్ని చాలా పర్సనల్గా, అంటే నా ఫ్యామిలీకి ఏమవుతుంది అని చాలా మీరు ఇచ్చారు మోటివేషన్ అనేది. చాలా నేను ఇదయ్యాను. సో మీరు కూడా ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా మనకి చూసేవాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరిని పరిగెట్టు పట్టుకు కావాలని పట్టుకు మేము ఓన్లీ చెప్పేది ఏంటంటే హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాల గురించి చెప్తున్నాం. ఒక్క హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకుంటే కనుక తలకి దెబ్బ తగలకుండా ఉంటుంది. మిగతా దేనికైనా తగిలినా కానీ మన హాస్పిటల్కి వెళ్తే చిన్న ప్రమాదాలకి చిన్న డబ్బులు, అంటే హాస్పిటల్కి వెళ్తే అందరికీ తెలిసి చాలా ఎక్కువ అవుతాయి. అదే కనుక తల తగిలితే కనుక సిటీ స్కాన్లని, ఎంఆర్ఐలని బోల్డ్ డబ్బులు అయిపోతాయి. అదే కనుక ఏ కాలో చిన్న దెబ్బ తగిలితే కనుక మనం ఏదో రకంగా బయటకు వచ్చేయచ్చు. అదే కనుక తలకి తగిలితే కనుక ఒకసారి ప్రాణాపాయం కూడా జరగచ్చు. ప్రాణాపాయం జరిగిందంటే మాత్రం మేము డబ్బులు ఎన్ని ఉన్నా కానీ మనం చేయలేం. ఒకవేళ కనుక ప్రాణాపాయం జరగకపోయినా కానీ హాస్పిటల్ కోరుకొస్తాం. జస్ట్ ఒక చిన్న హెల్మెట్ పెట్టుకోమని మేము చెప్తున్నాం అందరికీ. అదేవిధంగా సిగ్నల్స్లో ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉన్నదని చెప్పేసి సిగ్నల్ జంప్ చేయకండి దయచేసి. అందరూ కూడా మీలాగే జంప్ చేసి మెంటాలిటీ ఉంటే కనుక యాక్సిడెంట్లు చాలా అయిపోతాయి. ఈ ఎండ చాలా ఎక్కువ ఉంది. అందరూ హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా ఫేస్ మాస్క్ కూడా పెట్టుకోండి. సరువుగా వాటర్ తాగుతూ ఉండండి. థ్యాంక్ యూ.